నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం, హృదయేశుడా జీవపూరుడా స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. పూజింతుము నిన్ను స్తుతింతుము, పూజింతుము నిన్ను స్తుతింతుము, పూజించి నిన్నే కొలిచెదము, మేము పూజించి నిన్నే కొలిచెదము. సర్వజ్ఞుడా నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం. నేను మాత్రము నీ నీతి వలన నీ దివ్యముఖమును దర్శింతును, నేను మేల్కొనినప్పుడు నీ దివ్య రూపమును గాంచి సంతృప్తి చెందుదును. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితోనూ ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మానవులమైన మనము మన జీవితంలో చాలా సందర్భాల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో ఒత్తిళ్లకు మనము గురైపోతుంటాము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే అలాంటి సమయంలో ఈరోజు ప్రభు వాక్యం మనందరినీ కూడా పిలుస్తుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని ఒసగెదను అని తెలియపరుస్తున్నాడు. ఓదార్చు అనే పదాలను ఈరోజు సువిశేష పఠనం ద్వారా వాడుతున్నాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ఆ ఓదార్పు మాటల్లో ఒక మంచి పదాన్ని మనందరికీ కూడా ఇస్తున్నాడు. ఏంటి ఆ మంచి పదం అంటే విశ్రాంతి. విశ్రాంతి, రెస్ట్ అనే పదాన్ని మనందరికీ కూడా ఇస్తున్నాడు. అయితే ఈ విశ్రాంతి గురించి 2 రకాలుగా మనం విభజించవచ్చు. ఒకటి దేవుణ్ణి అనుగ్రహించే విశ్రాంతి. రెండోది ఈ లోకం అనుగ్రహించే విశ్రాంతి. ఏంటి ఈ దేవుడు అనుగ్రహించే విశ్రాంతి మరియు ఈ లోకం అనుగ్రహించే విశ్రాంతి? దేవుడు అనుగ్రహించే విశ్రాంతి మనం తెలుసుకునే ముందు ఈ లోకం అనుగ్రహించే విశ్రాంతి గురించి మనం తెలుసుకుందాం. ఈ లోకం విశ్రాంతి ఏంది అంటే నేత్రాశ. మొదటిది నేత్రాశ, రెండోది ధనాశ, డబ్బు ధనాశ, మూడోది శరీర ఆశ. ఈ 3 లోకానికి సంబంధించింది, లోకం అనుగ్రహించే విశ్రాంతి. మొట్టమొదటిది ఈ నేత్రాశ. మనము దేనిని చూసినా కానీ కావాలని అనుకుంటాం. ఒకవేళ మనము ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ ఒక మంచి బట్టలు చూస్తే వెంటనే కొనుక్కోవాలని ఆశ, నేత్రాశ. అదే ఏదైనా జ్యువెలరీ షాప్కి వెళ్తే అక్కడ అన్ని పెట్టింటాడు, అన్ని వెరైటీస్ పెట్టింటారు, కానీ వేరే వాళ్ళ యొక్క మెడలో చూసి ఒక నక్లీస్ బాగుందంటే దానికి నేత్రాశ, అది కొనుక్కోవాలని ఆశ. నేత్రాశ ఉండకూడదని ప్రభువు మనకు తెలియపరుస్తున్నాడు. రెండోది ధనాశ. యూదా ఇస్కారియేతు ఏం చేశాడు? ధనం కోసం ఆ ప్రభువుని అర్పించాడు, ఆ ప్రభువుని పట్టించాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆయన అనుకున్నాడంట ధనమే అంత ఎక్కువ అని అనుకున్నాడంట. కానీ ఏమైంది? చివరికి ఆయన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. ఇక శరీర ఆశ. శాంసన్ అన్య స్త్రీ పైన శరీరాన్ని ఆశించాడు.
ఏమైంది? చివరికి నాశనం చెందాడు. అవును ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ లోక ఇచ్చే విశ్రాంతులు, అనుగ్రహించే విశ్రాంతులు ఇవి కొద్ది సమయం మాత్రమే. అవి జీవితాంతము ఎప్పుడు కూడా ఉండవు. కానీ దేవుడు ఇచ్చే విశ్రాంతి, రెండోది దేవుడు ఇచ్చే విశ్రాంతి, అది చాలా రోజులు ఉంటుంది. శాంతి అంటే అది అశాశ్వతం. అందుకే ప్రభుని ఎవరెవరైతే అనుసరిస్తారో, ప్రభుని వాక్యానుసారంగా జీవిస్తారో వాళ్ళందరూ కూడా విశ్రాంతిని పొందుతారు అని ప్రభువు మనకు కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము మరియు 119వ అధ్యాయంలో మనందరికీ కూడా క్లుప్తంగా వివరించబడింది. అదేవిధంగా ఎవరెవరైతే సజీవుడైన దేవుడు మన పనులను భారమును మోయును, అందుకే యేసు ప్రభువు మాత్రమే సంపూర్ణమైన విశ్రాంతిని దయచేస్తాడంట. ప్రియా క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎంత గొప్ప దేవుడు ఆయన. కనుక రండి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనమందరం కూడా మన భారాలన్నీ కూడా ఆయన పైన మోపి ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఎందుకంటే ఆ ప్రభువు ఇతరులకు ఆయన భారాలు ఇచ్చే ఆయన కాదు. ఆయనే మన భారాలన్నీ కూడా మోసే దేవుడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇదిగో నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అంటున్నాడు. కనుక రండి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆయన కాడిని మన కాడితో సఖ్యత పరుచుకొని ఆయన బరువుని మన బరువుగా మోసి ఆ ప్రభువుకు అర్పిస్తూ మన జీవితాలన్నీ కూడా ఆ దేవుని యొక్క ఆధీనంలో ఉంచుదాం. ఆ ప్రభువు మన తప్పిదాలన్నీ కూడా మన్నించమని, క్షమించమని కోరుకుంటూ ఈ దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. సర్వశక్తులను సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపమును చేసితిని. ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిందిత కన్యకైన పరిశుద్ధ మరియమ్మ సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తులను సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవము చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి, ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సంస్కారమున నుండి వైదొలుగు పెడద్రోవ పట్టిన వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింప చేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించడం ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును, బలమును దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము యెషయా గ్రంథము 26వ అధ్యాయము వచనములు 7 నుండి 9 వరకు మరియు 12వ వచనము మరియు 16 నుండి 19 వరకు. ప్రభు, నీవు సజ్జనుల త్రోవను తిన్నని దానిగా చేయుదువు, వారి మార్గము నునుపుగా ఉండును. మేము నీ ఆజ్ఞలను పాటించి నిన్ను నమ్మితిమి. నీ నామమును, నీ స్మరణమును మాత్రమే మేము కోరుకుందుము. రేయి పూర్ణ హృదయముతో నేను నిన్ను అభిలాషించి తిని, వేకువ వేళ పూర్ణ మనస్సుతో నిన్ను ఆశించి తిని.
లోకములో నీ విధులు చెల్లుబడి అయినప్పుడు భూలోకవాసులు నీ న్యాయమును అర్థం చేసుకొందురు. 12వ వచనము. ప్రభు, నీవు మాకు శాంతిని దయచేయుదువు, మా క్రియలకు తగిన ప్రతిఫలము ఒసగుదువు. 16వ వచనము నుండి. మా ఆపదలలో మేము నీ కొరకు గాలించితిమి, నీవు మమ్ము పరపీడనముతో శిక్షించితివి. గర్భవతి ప్రసవ కాలమున వేదనతో మూల్గినట్లే మేము నీ సమక్షమున బాధతో మూల్గితిమి. మేము గర్భము దాల్చి ప్రసవ వేదనను అనుభవించితిమి, కానీ దేనిని ప్రసవింపజాలమైతిమి. మేము మా దేశమునకు ఎట్టి విజయమును చేకూర్చి పెట్టలేదు, మేము సాధించినదేమీ లేదు. అయిన నీ ప్రజలు మరలా జీవింతురు, వారి మృత్య శరీరములు జీవంతో లేచును. మట్టిలో కలిసిపోయిన వారందరూ మరలా లేచి సంతోషముతో పాటలు పాడుదురు. తలతలలాడు మంచు నేలకు జీవమొసిగినట్లు చిరకాలము క్రితమే చనిపోయిన వారికి ప్రభువు ప్రాణమొసగును. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఆశతో నే చదివేదా, రేయి పగలు ధ్యానము చేసి జగమంతనే చాటెదా. నీ ధర్మశాస్త్రమును ఆశతో నే చదివేదా, రేయి పగలు ధ్యానము చేసి జగమంతనే చాటెదా. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయి సువార్త 11వ అధ్యాయము పవిత్ర వచనాలు 28 నుండి 30 వరకు. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరు ఎత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, మనమందరము కూడా కొద్దిసేపు ఆ దేవాతి దేవుని ప్రార్థించుకుందాం. ఆ దేవుడు మనల్ని ఈ వాక్యాన్ని మంచిగా ధ్యానించుకోవాలని, ఈ వాక్యాన్ని మంచిగా మనలో ఇంకిపోయే విధంగా చేయాలని ఆ ప్రభువుని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియా సహోదరి సహోదరులారా, మానవులమైన మనం
కష్టాలు వస్తే మనము కలతలు చెందుతూ ఉంటాము, ఆందోళనలు చెందుతూ ఉంటాము. ఈ కలతల వలన, ఈ ఆందోళన వలన మనము నిరాశ నిస్పృహతలకు లోనై మనము కృంగిపోతూ ఉంటాము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో నాకొక్కనికే కష్టాలు అని మనలో చాలామంది అనుకుంటూ ఉంటాము. దేవుడు నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చారు అని మనము చాలాసార్లు అనుకుంటూ ఉంటాము. అయితే మన భారాలను, మన బాధలను ఆ ప్రభువు దగ్గరకు మోసుకొని పోవడానికి, ఆ సిలువను జయించిన క్రీస్తు ప్రభువు దగ్గరకు మోసుపోవడానికి మాత్రము మనం ప్రయత్నించము. ఎందుకంటే ఆ ప్రభువే మన భారాలను తీసేసే గొప్ప దేవుడు. మన భారాలను, బాధలను ఇవన్నీ కూడా తీసేసే గొప్ప దేవుడు ఆయన ఒక్కడే. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే మన జీవితాలకు ఆయనే ఆదరణకర్తగా మనము విశ్వసించాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే ఆయన ఆదరణకర్తగా మనం విశ్వసిస్తామో ఆ ప్రభు యొక్క దీవెన మనపై అపారంగా ఉంటుంది. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు నేను చేయలేనిదే ఆ ప్రభువు చేయగలుగుతున్నాడు. నువ్వు నేను చేయలేనిదే ఆ ప్రభువు చేయగలుగుతాడు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అందుకే ఈరోజు వాక్యంలో మంచి ఓదార్పును ఇచ్చే వాక్యాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ఒకసారి చదువుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని ఒసగెదను అని తెలియపరుస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనకు ఏమైనా సమస్యలు వస్తే, ఏమైనా బాధలు వస్తే ఆయన్ని ఆదరణకర్తగా తీసుకొని ఆయన మనలను కాచి కాపాడే దేవుడు అని మనం విశ్వసించి వెళితే ఖచ్చితంగా మన భారాలన్నీ కూడా తీర్చివేయబడతాయి, మన భారాలన్నీ కూడా తీసివేయబడతాయి. అందుకే మనకు ఒక గొప్ప పాట ఉంది, ఒక మంచి పాట ఉంది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతి విశ్రాంతి. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఎవరెవరైతే భారంచే అలసి సొలసి ఉన్నారో ఆ ప్రభువు దగ్గరకు వెళితే ఆ ప్రభువు మనకు విశ్రాంతిని దయచేస్తాడు అని ప్రభువు మనందరికీ కూడా ఈరోజు వాక్యం ద్వారా తెలియపరచబడుతున్నాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే ఆ ప్రభువు దగ్గరకు ఏ విధంగా వెళ్ళాలి? ఏ విధంగా వెళ్ళాలి అంటే వినమ్ర హృదయము కలిగి ఆ ప్రభువు దగ్గరకు వెళ్ళాలి. సాధుశీనులువై వెళ్ళి ఆ ప్రభు దగ్గరకు వెళ్ళాలని ప్రభువు మనం కోరుచున్నాడు. ఒకసారి మనము మత్తయి సువార్త 11వ అధ్యాయము 30వ వచనంలో మనం చూసినట్లయితే ప్రభువు మనకు ఈ విధంగా 2 వాక్యాలను తెలియపరుస్తున్నాడు. ఏందది? 30వ వచనము, ఏలయనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అని ప్రభు వాక్యంలో తెలియపరుస్తున్నాడు. ఏంటబ్బా ఇది? ఆ ప్రభు యొక్క కాడి సులువైంది అంటున్నారు, ఆయన యొక్క బరువు తేలికైనది అంటున్నారు. రెండు పదాలు, ఒకటి సులభము, రెండోది బరువు. మనకు ఈ ప్రశ్న రావచ్చు, ఎవరైనా వ్యవసాయం చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకు బాగా అర్థమవుతుంది. వ్యవసాయం చేసేవాళ్ళు ఒక కాడిని పెట్టి ఏదైనా ఎద్దులను కట్టి దున్నిచ్చేవారు, దున్నడానికి తీసుకువెళ్ళేవారు.
ఆ కాడికి నిన్ను ఒక పక్క నన్ను ఒక పక్క కడితే దాన్ని దున్నడానికి మనకు వస్తుందా? అది అంత సులభం కాదు, అంత తేలిక కాదు, అది చాలా బరువు ఉంటుంది. దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి చాలా కష్టము ప్రియ క్రైస్తవ బిడ్డలారా. ఇంకో ఉదాహరణ, 50 కేజీలో ఒక బియ్యం బస్తా మన మీద వేశారనుకుంటే మనం కొద్ది దూరం పోతాం. అంతకంటే ఎక్కువ పోతే మనకేమవుతుంది? మన నడములు ఇరిగిపోతాయి, మనకు చేత కాకుండా బరువు మోయలేకుండా కూలిపోతాము ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. కానీ ఈ సమస్య మనము అర్థం చేసుకోవాలంటే, ఈ సమస్యను మనం అర్థం చేసుకోవాలంటే ప్రభువు ఎవరి గురించి చెబుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడని మనం తెలుసుకోవాలి ప్రియ క్రైస్తవ బిడ్డలారా. ప్రభువు ఎవరి గురించి చెప్తున్నాడంటే పరిసయ్యుల గురించి, ధర్మశాస్త్ర బోధకుల గురించి తెలియపరుస్తున్నాడు. ఈ పరిసయ్యులంట, ధర్మశాస్త్ర బోధకులంట వాళ్ళ కాడి క్రింద ప్రజలందరినీ కూడా మగ్గిపోయే విధంగా, నలిగిపోయే విధంగా, నుగ్గిపోయే విధంగా చేస్తునేవారంట. ఏ విధంగా వాళ్ళ జీవితాలని నాశనం చేస్తున్నారంటే వాళ్ళు ఈ మోషే ధర్మశాస్త్రాల్ని వాళ్ళకు అనుగుణంగా, ఆ మోషే ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన ఈ కట్టడలు, ఆయన నియమ నిబంధనలన్నీ కూడా వాళ్ళకి అనుగుణంగా తీసుకొని అవన్నీ కూడా ప్రజలపైన మోపేవారంట, ప్రజలపైన రుద్దేవారంట ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అందుకే అలాంటి వారిని చూసి, ఆ సన్నివేశాన్ని చూసి ప్రభువు ఈ విధంగా అంటున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనంలో ఏమంటున్నాడు ఒకసారి చదువుకుందామా? వారు మోయ సాధ్యము కాని భారములను ప్రజల భుజములపై మోపుదురే కాని ఆ భారములను మోయువారికి సాయపడుటకు తమ చిటికెన వేలునైనను కదపరు అంటున్నారు. వాళ్ళకు ఇష్టం లేనివి, వాళ్ళకి చేతగానివి అవన్నీ కూడా వాళ్ళు చేయకోకుండా అవన్నీ కూడా ఆ నియమాలు చట్టాలు అన్నీ కూడా ప్రజలపైన రుద్దుతున్నారు ప్రియ క్రైస్తవ బిడ్డలారా. అందుకే ప్రభువు తెలియపరుస్తున్నారు, ఇదిగో ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు యొక్క కాడి కంటే నా కాడి, ప్రభు అయిన క్రీస్తు యొక్క కాడి చాలా వ్యత్యాసం ఉంది, చాలా భేదం ఉంది అని తెలియపరుస్తున్నాడు. ఏ విధంగా భేదం ఉంది? మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మొదటి వచనాలు మనం చదువుకుందాం. చదవమ్మా. నా కాడిని మీరు ఎత్తుకొనుడు, సాధశీనుడనియు వినమ్ర హృదయుడననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆ ప్రభు అంటున్నాడు నేను సాధుశీలుడను వినమ్ర హృదయనుడను అని తెలియపరుస్తున్నాడు. అంటే ఈ ప్రజలు ఎవరెవరైతే ఆ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు కాడి కింద నలిగిపోతున్నారో వారందరినీ కూడా ప్రభువు నా కాడి ఎత్తుకుని స్వీకరించండి, దాన్ని ఆహ్వానించండి అని ప్రభువు నుడుచున్నాడు ప్రియ క్రైస్తవ బిడ్డలారా. ఎందుకంటే ఆయన కాడి సులువైనది, ఆయన బరువు తేలికైనది. ఏంది ఈ తేలికైనది బరువు అయినది అంటే ఆయన కాడి ప్రేమతో కూడినది, ఆయన కాడి ప్రేమతో కూడినది ప్రియ క్రైస్తవ బిడ్డలారా. అదేవిధంగా ఆయన కాడి సోదర భావంతో కూడినదని మనందరికీ కూడా తెలియపరుస్తున్నాం. సోదర భావంతో కలిగి ఆ ప్రేమ కలిగి ఉన్న కాడి ప్రియ క్రైస్తవ బిడ్డలారా. అందుకే మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు మాకెవ్వరూ లేరు, మా జీవితంలో మా కష్టాలు బాధలు ఎప్పుడు కూడా అవి మా జీవితంలో ఉంటాయి, మాకెవరూ లేరు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు ప్రియ క్రైస్తవ బిడ్డలారా. ఎందుకంటే ఆ దేవుడు మనకు ఎప్పుడు కూడా తోడై ఉంటాడు. ఎందుకంటే మనము విశ్వాసము అయితే, నిజమైన విశ్వాసములం అయితే, ఆయన్ని విశ్వసించిన వారమైతే
ఆయన యొక్క వినమ్ర హృదయాన్ని మనకు ఇస్తాడు. ఆ వినమ్ర హృదయం మనం కలిగి ఉంటే మనం ఎప్పుడు కూడా ఇదిగో మన భారాలన్నీ ఆ దేవునిపై ఉంచి మనము ముందుకు సాగిపోయే శక్తిని మనకు దయచేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడికి ఎవ్వరూ కూడా లేరు, ఒక్కడే ఏకాకి. ఒంటరి జీవితాన్ని ఆయన జీవించేవాడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అయితే ఆ ఊర్లో అందరూ కూడా ఒకసారి సమావేశమై మనము ఒక సంఘర్షణకు, ఒక తీర్థయాత్రకు వెళ్దాము అని అందరూ కూడా అనుకున్నారంట. అనుకొని ఈ ధనవంతుడి దగ్గరకు వెళ్ళాడంట. వెళ్ళినాక సరే వెళ్దాము అందరూ అని చెప్పారు. అయితే వాళ్ళ ఊరు నుంచి వాళ్ళు బయటకు వెళ్ళాలంటే వాళ్ళు ఖచ్చితంగా ఒక ఏరును దాటాల, ఒక నదిని దాటాల, ఓడలో ఖచ్చితంగా ప్రయాణించాల. అయితే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ బట్టలను తీసుకొని, కావలసిన పరికరాలన్నీ కూడా తీసుకొని అందరూ కూడా ఓడలో ప్రయాణించడానికి మరుసటి రోజు వచ్చారు. మరుసటి రోజు వచ్చినాక వాళ్ళ బంధువులు వచ్చారు, మిత్రులు వచ్చారు, శ్రేయోభిలాషులు వచ్చి అందరూ కూడా అక్కడి నుంచి చెయ్యి ఊపుతున్నారు, టాటా బాయ్ బాయ్ అని వీడ్కోలు పలుకుతున్నారు అందరికీ. అయితే ఇవన్నీ కూడా ఈ ధనవంతుడు గమనిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా గమనించాడు. కానీ ఆయనకి ఎవ్వరు కూడా లేరు, ఎవరు కూడా లేరు. టాటా చెప్పడానికి కానీ బాయ్ బాయ్ చెప్పడానికి ఆయనకి ఎవరు కూడా లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే ఈయన అటు ఇటు తిరుగుతూ నేను సంతోషంగా ఉన్నాను అని తెలియపరచడానికి ఏదో నటిస్తూ వారితో సంతోషంగా నవ్వుతూ అలా గడిపాడు. అయితే ఆ ఓడు ఇంకా ప్రయాణించడానికి టైం పట్టింది, సమయము పట్టింది. అంతలోపల ఈయనకి అవన్నీ చూసి ఇంకా ఎక్కువ బాధాకరమైంది. అయ్యో, నాకు ఎవరు టాటా చెప్పేవాళ్ళు లేరే, బాయ్ బాయ్ చెప్పేవాళ్ళు లేరని ఆ బాధ ఇంకా ఎక్కువ అయింది. వెంటనే ఒక అబ్బాయిని చూశాడు ఆ ఓడు నుంచి. ఆ అబ్బాయిని చూసిన వెంటనే దిగిపోయి ఆ అబ్బాయి చేతిలో డబ్బులు పెట్టి, ఇదిగో నాయన, నువ్వు నాకు ఒక బంధువులాగా, ఒక మిత్రులాగా చెయ్యి ఊపు, నేను పోయే వరకు దాన్ని చూసైనా నేను పడతాను అని చెప్పి వెళ్ళాడంట. డబ్బులు చేతిలో పెట్టాడు, వెళ్ళాడు. ఆ డబ్బులు ఆ అబ్బాయి ఆశించి తీసుకున్నాడు, చెయ్యి ఊపడం ప్రారంభించాడు. అయితే ఊపుతున్నాడు 15 నిమిషాలు, 20 నిమిషాలు, అర్ధగంట అయిపోయింది, గంట అయిపోయింది. ఇంకా ఆ పిల్లవాని యొక్క చెయ్యి నొప్పి చేస్తుంది ఊపి ఊపి. అయితే చివరికి ఏమైంది, ఆ ఓడు చాలాసేపు అయ్యింగా కదలక, ఆ పిల్లవాడు ఇంకా నా చేత కాదు, నా చెయ్యి నొప్పి చేస్తుందని అక్కడి నుంచి వడిలిపోతాడు. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు. మన జీవితం అంతా కూడా ఒక నకిలీ జీవితం, ఒక నటన జీవితము. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కానీ దేవుడు ఉన్నాడని, ఆకాశమందున్న ఆ దేవుడు ఉన్నాడని మనము మర్చిపోకూడదు. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఆకాశముందు ఉన్న ఆ దేవుడిని మనము ఎప్పుడు స్మరించుకోవాలా. ఆయన ఆదరణకర్తగా తెలుసుకుని ఆయన్ని అనుసరిస్తూ మన భారాన్ని, మన సిలువను మోస్తూ మనము ముందుకు వెళితే ఎన్నడూ ఆ పిల్లవాడు ఈ ధనవంతుని వదిలి వెళ్ళినట్లు ఆ ప్రభువు మనను విడవడు ఎడబాయడు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆ ప్రభువు మనం విడవకూడదు, ఎడబాయకూడదు. అంటే మనము ఆయన యొక్క ప్రేమాజ్ఞను మనమందరము కూడా స్వీకరించాలి. మనము ఆయన యొక్క ప్రేమాజ్ఞను పాటించాలి. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఆయన యొక్క ప్రేమాజ్ఞను పాటించినప్పుడు మనకి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా కూడా అవన్నీ ఎదుర్కొనే శక్తి ఆ ప్రభువు మనకు ఇస్తాడు. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే అవన్నీ కూడా ఎదుర్కొంటామో
అప్పుడు మన కాడి సులువైతుంది. ఎప్పుడైతే అది సులభమవుతుందో ఆ ప్రభు మనకు విశ్రాంతిని దయచేస్తాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే దేవుని చిత్త ప్రకారము మనము దేవుని ఆజ్ఞానుసారంగా జీవిస్తే దేవుడు ఎప్పుడు కూడా మన కోరికలను నెరవేరుస్తాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ఆయనకు మన భారాన్ని మోపినప్పుడు ఆయన ఎప్పుడు కూడా వెనకాడుకోకుండా ముందుకు మనల్ని నడిపిస్తూనే ఉంటాడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే మన కాడి సులభం కావాలంటే మన ప్రేమ, మన ఐక్యత, మన సోదర ప్రేమానురాగం అన్నీ కూడా ఆయన కాడి పైన ఇమిడి ఉండాలా, ఐక్యత కలిగి ఉండాలా, అతుక్కొని ఉండాలా. అప్పుడే మన జీవితానికి ఒక ధన్యం కలుగుతుంది ప్రియ క్రైస్తవ బిడ్డలారా. అప్పుడే మనమందరం కూడా చిన్న పిల్లల వలె హృదయాన్ని కలిగి ఉంటామని ప్రభువు మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. అందుకే పునీత మత్తయి సువార్తలో 11వ అధ్యాయము 25-26 వచనంలో చూసినట్లయితే పునీత మత్తయి గారు అంటున్నాడు, మన హృదయాలు ఎప్పుడు కూడా చిన్న పిల్లల హృదయాల వలె ఉండాలి అని ప్రభు మనందరికీ కూడా తెలియపరుస్తున్నాడు. ఒకసారి చదవండి మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనంలో. ఆ సమయమున యేసు ప్రభువు ఇట్లా నేను పరలోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి విఘ్నులకు వివేకవంతులకు వీనిని మరుగుపరిచి రహస్యాలను మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచితివి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు అనుకున్నారంట మేము విజ్ఞానవంతులము, వివేకవంతులము, గర్వంతో విర్రవీగి వాళ్ళ కాడిని ఈ ప్రజల పైన నూరిపోశారంట. ఆ ప్రజలపైన నూరి పోసినప్పుడు ఆ ప్రజలందరూ కూడా భారంతో సొలసిపోయారంట. అందుకే ప్రభు అంటున్నాడు, మీకు విజ్ఞానం అవసరం లేదు, వివేకవంతం అవసరం లేదు, చిన్న పిల్లల యొక్క హృదయం ఉంటే చాలు, మీరు కాపాడబడతారు, మీరు రక్షించబడతారు. మనకు ఆ రక్షణ మార్గము ఆ కాడి మాత్రమే ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. మనము పెద్ద విజ్ఞానవంతులము కానవసరం లేదు. పిల్లల యొక్క హృదయము కలిగి ఉంటే చాలు, ఆ ప్రభువు మనల్ని కాపాడుతాడు. అవును ప్రియ క్రైస్తవ బిడ్డలారా, బాప్తిస్వములో జ్ఞాన స్నానంలో ప్రభు యొక్క బిడ్డలమయ్యాం. ప్రభు యొక్క బిడ్డలమైన తర్వాత మనలో ఎలాంటి స్వార్థం ఉండకూడదు, ఎలాంటి గర్వం ఉండకూడదు, ఎలాంటి పాప మలినాలు ఉండకూడదు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అలాంటి మలినాలు ఉంటే మన జీవితం అంతా కూడా వ్యర్థమవుతుంది. క్రైస్తవ జీవితం ఎప్పుడు కూడా ముందుకు పోదు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా. అయితే ఈ మలినాలన్నీ కూడా పోగొట్టాలంటే మనమందరం కూడా వినమ్ర హృదయము కలిగి ఉండాలి. వినమ్ర హృదయము కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడు మనలను ఎప్పుడు కూడా కాపాడుతాడు ప్రియ క్రైస్తవ బిడ్డలారా. మన జీవితంలో కష్టాలు, బాధలు, కన్నీళ్ళు అన్నీ కూడా వస్తాయి. కానీ దాన్ని ఏ విధంగా ప్రభువు దగ్గరకు తీసుకువెళుతున్నావదే ప్రాముఖ్యం. ఈ కష్టాలు, కన్నీళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రభువు పైన భారం పోసి ఆయన పైన విశ్వాసం ఉంచితే, ఆయన ఆదరణకర్తగా మనం స్వీకరిస్తే మన కష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. కనుక రండి ప్రియ క్రైస్తవ బిడ్డలారా, మనమందరం కూడా ఆ దేవాతి దేవుని ప్రార్థించుకుందాం. ప్రభువా, మాలో ఎన్ని కష్టాలున్నా, బాధలున్నా, సమస్యలున్నా, భారాలున్నా అవన్నీ తొలగించి మమ్మల్ని ముందుకు నడిపించమని ప్రార్థించుకుంటూ ముందుకు సాగిపోదాం. ఆమేన్, ఆమేన్. సమస్తము సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏదైనా మేము అర్పించి అప్పమును నీవు దార్పించుకుంటున్నాము. మానవ ఫలము జీవితము మాకు జీవాహారం కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక.
సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించి ఈ బలిని సర్వశక్తుల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థించము. ప్రభు తన తన నామస్తుతి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీసభ అర్పణను దయతో వీక్షింపుము. ఈ అర్పణను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పావిత్ర్యతములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి, పాపము చేసిన అతన్ని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతన్ని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందలి బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వార్లతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనతతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకును మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమణకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రొంచి శిష్యులకిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధముగని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేటుకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారుగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలకొనుచున్నాము. ఓ ప్రభువా,
ప్రపంచమంతట వ్యాపించున్న నీ శ్రీ సభను జ్ఞాపకమంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు పూజ పెట్టించి వారందరి కోసం కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. వారందరి యొక్క మనవులన్నీ కూడా ఆలకించి వాళ్ళకు కావలసిన కోరికలన్నీ కూడా నెరవేర్చమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభా. అదేవిధంగా ఈ పూజ చూసే వారందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళకు కావలసిన అనుదిన ఆహారాన్ని, అనుదిన కోరికలన్నీ కూడా నెరవేర్చి వాళ్ళకి ఎటువంటి అనారోగ్యమును కూడా ఆరోగ్యవంతులుగా చేసే విధంగా చేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము. ఉత్థానమగుదు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితెలగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత ఆర్నాల్డ్ గారితోనూ, పునీత జోసఫ్ గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగంలో జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరము సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపమును పరిహరించడు క్రీస్తు ప్రభు.
ఈ ప్రభు విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవొక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవం చేర్చునుగాక. ఆమేన్. రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి. ప్రశాంతమౌ ప్రభు ఆలయమందు సేదను తీరగ పాల్గొనరండి. ప్రశాంతమౌ ప్రభు ఆలయమందు సేదను తీరగ పాల్గొనరండి. రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి, రండి రండి ప్రభు కోవెలకు, రండి రండి ప్రభు సన్నిధికి. నా శరీరము భుజించి నా రక్తము పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందుము అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములలో పాల్గొనిన మా యందు దీని రక్షణదాయక ప్రభావము అధికమును ఉండునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తులను సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. నేనును నా కుటుంబమును ప్రభుని మాత్రమే సేవింతుము. మాకు ఏమి జరిగినను ఎవరు ఏమి పలికినను